విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 62వ వార్డు మల్కాపురం శివారు ప్రకాష్ నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ శివరామకృష్ణ ఆలయంలో శ్రీ సంపత్ వినాయక దత్తాత్రేయ సిరిడి సాయి శ్రీ శివరామకృష్ణ మాత అఖిలాండేశ్వరి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి మరియు అభయాంజనేయ స్వామి వార్ల ఆలయ ప్రాంగణంలో వెలిసియున్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు నెల రోజులు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు జరిపించబడుచున్నవి అని ఆలయ కమిటీవారు తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య రూపాన్ని ఉత్తర ద్వార మార్గము గుండా వెంకటేశ్వరుని దర్శనం కలిగించడం జరిగింది. ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఉదయం 5 గంటలకు నుండి భక్తుల సహస్రాలతో శ్రీ అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తి ఇళ్లకు ముందుగా పాలాతోభిషేకం అనంతరం ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి సప్త 7 ద్వారాలు దాటుకుని అనంతరం చందనంతో అలంకరించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పండితుల ఆశీర్వాదం తీర్థ ప్రసాదములు స్వీకరించి సంతోషం చెందినారు. అనంతరం జనతా కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకుని వెంకటేశ్వరుని మొదటగా పాలతో అభిషేకించి అనంతరము శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని నారు. అక్కడ ఆలయ కమిటీవారు ఎమ్మెల్యే గణబాబును ఆలయ కమిటీవారు సాలువాతో సత్కరించి నారు తీర్థ ప్రసాదంగా లడ్డును ప్రసాదంగా స్వీకరించారు. ఈ కార్యక్రమాలన్నిటిలో భక్తులు అనేకమంది దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు. చిన్నది వీడియో తీసుకు అయిపోయిందా? కట్ చేయండి, ఎవరట్లేదు ఇప్పుడే కట్ చేయండి. స్వామి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒకసారి చూడండి.
వారికి సహకరించేస్తున్నా మనం చెప్తున్నాం. గోవింద జై గోవింద. మా స్థానిక ఎమ్మెల్యే గణబాబు గారు విచ్చేస్తున్నారు. గోవింద గోవింద గోవింద. స్వామి గారు కొంచెం ఒకసారి ఇస్తారా? బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. మాత కొంచెం సైడ్ ఇవ్వండి. కొంచెం సైడ్ ఇవ్వండి. దర్శనం కోసం మన గణబాబు గారు ఇచ్చారు. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. మన స్థానిక ఎమ్మెల్యే గణబాబు గారి సాయి సహకారాలతో ఈ ఆలయం అభివృద్ధి చెందుతున్నది. ఎల్లప్పుడూ కూడా మన గణబాబు గారు ఉన్నత స్థానంలో కలగాలని కోరుతున్నాం. గోవింద జై గోవింద, గోవింద జై గోవింద, గోవింద 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 గోవింద.
శ్రీమన్నారాయణ మన ప్రకాష్ నగర్ గ్రామంలో గత 11 సంవత్సరాలుగా అంటే 2015 సంవత్సరం నుంచి కూడా ఈ ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాల్లో భాగంగా మరి 2015 ఈ రోజు కార్యక్రమానికి మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన గణబాబు గారు కూడా ఇచ్చేశారు. ఇచ్చేసి స్వామివార్తాలుగా దర్శనం చేసుకున్నారు. అది